హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ నెంబర్ 177 కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి కిందకి ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 177 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి బయోకాన్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని బెంగళూరులో జరగబోతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, రెగ్యులేటరీ అఫైర్స్ సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ ఉంటే ఏమన్నా చెప్పండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు అడుగుతున్నారు 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే ఎంఎస్సి, ఎంటెక్ మరియు పిహెచ్డి లో ఎవరైతే లైఫ్ సైన్సెస్ కోర్సుకు సంబంధించి పిహెచ్డి చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ అని కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళ జాబ్ రోల్ ఏంటి అన్న విషయం మనం గమనించినట్లయితే రోల్స్ ఇన్ సిఎంసి, ఎమర్జింగ్ మార్కెట్, లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, సబ్మిషన్ అండ్ డెలివరీ అండ్ క్లినికల్ అండ్ కాంబినేషన్ ప్రొడక్ట్స్, ఇవి వచ్చేసి వీళ్ళ జాబ్ రోల్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్స్ అన్ని, అంటే ఇప్పుడు మనం చర్చించుకున్న ఈ రోల్ అంతా మీరు పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ అదే విధంగా వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి ఎలాంటి టైం కానీ, డేట్ కానీ, వెన్యూ కానీ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా సివి సెలక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళ రెజ్యూమ్స్ అన్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి రెజ్యూమ్స్ మాత్రమే వీళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి అన్నది టైం తో సహా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది బయోకాన్ సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము ఆ ఈమెయిల్ ఐడి ఏంటి అన్న విషయం గమనించినట్లయితే mukesh.guleria@biocon.com అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది రెగ్యులేటరీ అఫైర్స్ సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా బి ఫార్మా వాళ్ళు, ఎం ఫార్మా వాళ్ళు, ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎవరైతే రెగ్యులేటరీ అఫైర్స్ లో జాబ్ రావాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో రెగ్యులేటరీ సంబంధించిన ఎలాంటి ఫార్మా అప్డేట్స్ ఉన్నా, ఇంటర్వ్యూస్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ముఖ్యంగా గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ పంపించవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇది బయోకాన్ సంబంధించి, అది కూడా పూర్తిగా రెగ్యులేటరీ అఫైర్స్ సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో, అండ్ అంతేకాకుండా బెంగళూరులో ఎవరైతే ఫార్మా జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళ కోసం ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఆప్ట్రిక్స్ ల్యాబొరేటరీస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు కూడా ఎలాంటి టైం కానీ, డేట్ కానీ, వెన్యూ కానీ మెన్షన్ చేయలేదు. ఇది కూడా పూర్తిగా సివి సెలక్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ జాబ్ లొకేషన్ అయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఆప్ట్రిక్స్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, రామలింగాయపల్లి విలేజ్, బొమ్మల రామారాం మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే జాబ్ లొకేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వారిగా మనం చెక్ చేసుకున్నట్లయితే వీళ్ళు ఫ్రెషర్స్ ను అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా అడగడం జరుగుతుంది. సో ముందుగా మనం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇందుకు గాను వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్స్ వచ్చేసి ట్రైనింగ్ కెమిస్ట్, కెమిస్ట్ మరియు సీనియర్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి, ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి అటు ఫ్రెషర్స్ ని, ఇటు ఎక్స్పీరియన్స్ ని ఇద్దరిని కలిపి అడుగుతున్నారు. సో ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి R&D డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళకి కావాల్సింది వచ్చేసి ట్రైనింగ్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే. అండ్ R&D డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇందుకు వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్స్ వచ్చేసి కెమిస్ట్ మరియు సీనియర్ కెమిస్ట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే. చూసారా ఫ్రెండ్స్, ఇది ఆప్ట్రిక్స్ ల్యాబొరేటరీ వాళ్ళు అందిస్తున్నటువంటి అటు ఫ్రెషర్స్ కి, ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఓన్లీ ఫ్రెషర్స్ అడుగుతున్నారు కాబట్టి ఏ ఇయర్ పాస్ అవుట్ అయిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2015 పాస్ అవుట్ అయిన వాళ్ళని చాలా మంది అడగట్లేదు. సో వాళ్ళు ఇలాంటి ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ముందుగా చర్చించుకున్నట్లు ఇది సివి సెలక్షన్ అనుకున్నాం కాబట్టి ఏ మెయిల్ ఐడికి పంపించాలి అన్న విషయం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ 2 రకాలైనటువంటి మెయిల్ ఐడిని ఇవ్వడం జరిగింది. సో అవి వచ్చేసి hr@optrixlabs.com అండ్ వన్ మోర్ వచ్చేసి shekarraju.s@optrixlabs.com అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ డిపార్ట్మెంట్స్ ఈ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో ముఖ్యంగా బిఎస్సి మరియు ఎంఎస్సి ఫ్రెషర్స్ ఈ అవకాశాన్ని అసలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు పొందొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది ఆప్ట్రిక్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మైత్రి ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 22 ఆగస్ట్ జరగబోతున్నాయి. అది కూడా కమింగ్ వెన్స్డే అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు అటు ఎక్స్పీరియన్స్ ని అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ ని కూడా అడగడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వేకెన్సీస్ ఏ పోస్టుల కోసం అడుగుతున్నారు అంటే ట్రైనీస్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి మరియు ఎంఎస్సి క్యాండిడేట్స్ ను అడుగుతున్నారు. సో వీళ్ళు కూడా ఎలాంటి బ్యాచ్ ను మెన్షన్ చేయలేదు కాబట్టి 2015 and 16 వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 0 to 7 years అంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ వచ్చేసి ట్రైనీస్ గా తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి వాళ్ళకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ కావాలో సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెన్యూ ఎక్కడ అంటే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అన్న విషయం గమనించినట్లయితే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి మైత్రీస్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నంబర్ 14 ఐడిఏ గడ్డ పోతారం విలేజ్ జిన్నారం మండల్ మెదక్ డిస్ట్రిక్ట్. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు పొందొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్, ఫోటో కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, లాస్ట్ 3 months పే స్లిప్స్, లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మరియు ఆధార్ కార్డ్ కాపీ కూడా మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది మైత్రి ల్యాబొరేటరీకి సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఫ్రెషర్స్ ముఖ్యంగా బిఎస్సి ఎంఎస్సి ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని తప్పనిసరిగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ అనదర్ కంపెనీ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సైమెడ్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 19/8/2018 జరగబోతుంది, అంటే కమింగ్ సండే అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 2 PM వరకు జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వెన్యూ ఎక్కడ అన్న విషయం గమనించినట్లయితే సైమెడ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాట్ నెంబర్ 25B ఫేజ్ 3 ఐడిఏ జీడిమెట్ల హైదరాబాద్. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళు అటు ఫ్రెషర్స్ ని ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఇద్దరిని కలిపి అడుగుతున్నారని చెప్పొచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వారిగా మనం చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి ఎంఎస్సి క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి జీడిమెట్ల అండ్ చోటుప్పల్లో ఉన్నటువంటి సైమెడ్ ల్యాబొరేటరీస్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి అటు ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వేర్ హౌస్ ఇందుకు గాను వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్ మరియు ఎంకామ్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ జాబ్ లొకేషన్ వచ్చేసి జీడిమెట్ల అండ్ చోటుప్పల్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 5 years, అంటే ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఈటీపీ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బిఎస్సి మరియు ఎంఎస్సి వాళ్ళు ఎవరైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా జాబ్ లొకేషన్ వచ్చేసి సేమ్ జీడిమెట్ల అండ్ చోటుప్పల్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఎక్స్పీరియన్స్ వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఇందుకు గాను వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ ఫిట్టర్ చేసిన వాళ్ళు ఎవరైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ జాబ్ లొకేషన్ వచ్చేసి జీడిమెట్ల అండ్ చోటుప్పల్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 5 years, అటు ఫ్రెషర్స్ ఇటు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు.
ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే ప్లాంట్ మేనేజర్ కోసం అడుగుతున్నారు అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc ఆర్ MSc క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది అండ్ అదే విధంగా జాబ్ లొకేషన్ వచ్చేసి ఓన్లీ చౌటుప్పల్లో ఇవ్వబోతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 20 years ప్లస్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది సైమెడ్ ల్యాబొరేటరీకి సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించినట్లయితే వీళ్ళు కూడా ఎలాంటి బ్యాచ్ ని మనం మెన్షన్ చేయలేదు. అంటే ఫ్రెషర్స్ కి సంబంధించినటువంటి అటు BSc కానీ ఇటు MSc కానీ బ్యాచెస్ మెన్షన్ చేయలేదు. సో 2015 కు 16 కి చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు ఇలాంటి జాబ్స్ కి మీరు అప్లై చేసుకున్నట్లయితే ఈజీగా మీరు గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది సైమెడ్ ల్యాబొరేటరీకి సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ QC డిపార్ట్మెంట్ కి QA డిపార్ట్మెంట్ కి వాళ్ళు ఇక్కడ జాబ్స్ మెన్షన్ చేయలేదు, అలాంటి వాళ్ళకు కూడా ఫ్యూచర్ లో సైమెడ్ ల్యాబ్స్ సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్నా అప్డేట్స్ ఉన్నా ముందుగా మీరు పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించండి. అండ్ వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి resumes@symedlabs.com. సో చూసారా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఫ్రెషర్స్ ముఖ్యంగా గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికి రెజ్యూమ్ ను పంపించినట్లయితే ఫ్యూచర్ లో వాళ్ళకి ఎప్పుడైనా గర్ల్స్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సైమెడ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తేనే నేను వీడియో పెట్టిన వెంటనే మీరే ఫస్ట్ ఈ వీడియోను చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ ವಾಚಿಂಗ್. ಜೈ ಹಿಂದ್. ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಫಾರ್ಮಾ ಗೈಡ್ ಅಂತ ಕೆಳಗಡೆ ಐತೆ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಅದನ್ನ, ಅದು ಬೆಲ್ ಐಕಾನ್ಗೆ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ.